హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఈ రోజు మనకి డిఎక్సీ టెక్నాలజీ అని ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ నుంచి అసోసియేట్ జాబ్స్ కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సాలరీ కూడా చాలా బాగుంటుంది. ఒక 25 నుంచి 30,000 దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఐటీలో ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలి, ఫస్ట్ టైం కాల్ పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆర్గనైజేషన్ చెప్పొచ్చు, మంచి ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. ఓకే, మరి ఈ ఎంఎన్సీ కంపెనీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, జాబ్ లొకేషన్ ఎక్కడ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా ఉంటుందా, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నేను ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ మింత్రా కంపెనీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్స్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా మీరు జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ మింత్రా రిలేటెడ్ నోటిఫికేషన్ ఎవరైనా మిస్ అయితే కనుక వీడియో డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తా, దాన్ని క్లిక్ చేసుకుని ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా దాన్ని అయితే చూడండి. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. నేను ఈ వీడియోకి టార్గెట్ ఇచ్చేది 1000 లైక్స్. వెల్కమ్ బ్యాక్. ఇది చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఈ జాబ్ చూసుకుంటే కనుక మనం దీని గురించి డిస్కస్ చేసుకోబోయేది డిఎక్సీ టెక్నాలజీ. ఈ డిఎక్సీ టెక్నాలజీ అనే కంపెనీలో ప్రెసెంట్ అసోసియేట్ ప్రొఫెషనల్ అప్లికేషన్ డెలివరీ జాబ్స్ కి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ లొకేషన్ బెంగళూరు అని మెన్షన్ చేశారు. ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఆ తర్వాత బెంగళూరు లొకేషన్ కి అయితే పిలుస్తారనమాట. కోవిడ్ తగ్గేంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రెసెంట్ ప్రతి ఆర్గనైజేషన్ కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనం చూసుకుంటే కనుక వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్స్ కదా మనం తర్వాత చదువుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందో చూసుకుందాం. ఇందులో బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ కాంబినేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు మీకు బ్యాచులర్ డిగ్రీ చేశారు, మీరు ఎక్కడ కూడా ఐటీలో ఇండస్ట్రీలో కాల్ పెట్టలేదు కాబట్టి ఫస్ట్ టైం మీరు ఎంఎన్సీ కంపెనీలో కాల్ పెట్టాలనుకుంటే ఈ డిఎక్సీ టెక్నాలజీకి అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఏదైనా ఈక్వాలెంట్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబిలిటీ ఉంటారని చెప్పేసి వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇంకా చూసుకుంటే కనుక 0 or more years ఆఫ్ సపోర్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కన్సిడర్ చేస్తామని వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. యాజ్ యూజువల్ మనం మాట్లాడుకున్నట్టే ఫ్రెషర్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ ఆపరేషన్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి అండ్ అలాగే కంపెనీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గురించి ఎవరైనా వర్క్ చేస్తే కనుక వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఓకే, ఇక అదర్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి, బేసిక్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వీటన్నిటితో పాటుగా ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మీరు చూసుకుంటే ఇంకా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ తగ్గేంత వరకు వర్క్ ఫ్రమ్ హోమే, ఆ తర్వాత ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా రావాలని ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కి మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే తీసుకోండి, లేకపోతే కనుక ఖచ్చితంగా ఆఫీస్ కి మీరు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దట్టు అది కూడా బెంగళూరు లొకేషన్ కి. కంగారు పడకండి, బెంగళూరు లొకేషన్ తగ్గట్టుగా సాలరీస్ అనేవి ఉంటాయి. జనరల్గా ఏ ఐటీ కంపెనీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉంటున్నటువంటి ఏదైతే లొకాలిటీ కానీ లేకపోతే సిటీ బట్టి కూడా మీకు ఏంటంటే సాలరీ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే డే టు డే మీకు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డెలివరీ రిలేటెడ్ టాస్క్స్ అయితే అసైన్ చేస్తుంటారు. సో అటువంటి టాస్క్స్ అన్ని కూడా మీరు అకంప్లిష్ చేయడము అండ్ దాని తగ్గ రిపోర్ట్స్ అన్ని కూడా మీ సూపర్వైజర్స్ కి సబ్మిట్ చేయడము. అండ్ యాజ్ పర్ కంపెనీ పాలసీ అండ్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు సర్టెన్ టాస్క్స్ అనేవి మీకు అసైన్ చేస్తారు. కంగారు పడుకుని దానికి తగ్గట్టుగా మీకు ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఫ్లోర్ మీదకి దింపడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు లైవ్ లో ఈ టాస్క్స్ కానీ వర్క్ కానీ అవంతా కూడా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ అనేది మీరు ఫినిష్ చేస్తారు. ఓకే, ఇక ఈ జాబ్ చూసుకుంటే మనకి 8 days బ్యాక్ రిలీజ్ అయింది. సో మనకి ఒక 1 week లేట్ లో నోటిఫికేషన్ మనకైతే వచ్చింది. బట్ నో వరీస్, నోటిఫికేషన్ అయితే స్టిల్ యాక్టివ్ లో అయితే ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అందరూ కూడా లింక్ ఎక్కడ అని అందరూ కాదు, కొంతమంది అడుగుతున్నారు, తెలియని వాళ్ళు కదా. సో అందుకని లింక్ ఎక్కడ అని అడుగుతున్నారు. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి, ప్రతి లింక్స్ ఇస్తా, దాన్ని మీరు క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకుని ఈ జాబ్ కి రిలేటెడ్ గా సబ్మిట్ ప్రొఫైల్ అంతా కూడా మీరు రెడీ చేసుకుని కన్సర్న్ జాబ్ కి అయితే సబ్మిట్ చేసేయచ్చు. అండ్ అలాగే ఇటువంటి మరిన్ని నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ జాబ్స్ గురించి మీరు కావాలి అనుకుంటే కనుక అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో ఈ రోజు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అనమాట. ఈ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ లో మీకు ఖచ్చితంగా ప్రతిదీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అన్ని కూడా నాన్ టెక్నికల్ ఉంటాయి అండ్ అలాగే కొన్ని టెక్నికల్ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. ఎవరికైతే టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉంటుందో టెక్నికల్ సైడ్, ఎవరికి నాన్ టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉంటుందో నాన్ టెక్నికల్ సైడ్ కి వెళ్ళచ్చు. నాన్ టెక్నికల్ సైడ్ కి 4.5 lakhs per annum ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే టెక్నికల్ సైడ్ జాబ్స్ కి చూసుకుంటే కనుక 6.5 lakhs నుంచి 10 lakhs ప్యాకేజ్ per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో చాలా వరకు ఏంటంటే ఇంతకు ముందు 1000 marks కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనకి ఆ 1000 marks లో సంథింగ్ 700 లేదా 800 ఆ విధంగా కట్ ఆఫ్ అయితే పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు రీసెంట్ గా 500 తగ్గించేశారు. 500 కట్ ఆఫ్ క్రాస్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఫోన్ పే, బిస్లరీ అండ్
అలాగే ఇంకా చాలా రకాల జాబ్స్ కి మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో 1000 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 500 కనుక క్రాస్ అయితే మంచి మంచి కంపెనీస్ లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ లో మంచి ప్యాకేజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రోజే అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చార్జెస్ కంప్లీట్ గా ఫ్రీ అనమాట. ఎక్కడ ₹1 కూడా వీళ్ళైతే ఛార్జ్ చేయట్లేదు. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ అలాగే చాలా మంది రిఫరల్ కోడ్ అడుగుతున్నారు. ఆ రిఫరల్ కోడ్ ఏంటి అనేది, రిఫరల్ కోడ్ మ్యాండేటరీ కాదు కాబట్టి రిఫరల్ కోడ్ లేకుండా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో పింక్ చేయండి. వీళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయగానే లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అని చెప్పేసి ఇంకా చాలా రకాల డొమైన్స్ అయితే ఉంటాయి. ఆ డొమైన్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన జాబ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకి DXC టెక్నాలజీ MNC కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనతో పాటు 10 మందిని కూడా తీసుకెళ్తుండాలి ముందుకి. అండ్ నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.